హలో అండి, గుడ్ మార్నింగ్. చిన్నారినా టాక్స్కి స్వాగతం. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక చిన్న మాట చెప్పాలని అనిపించింది. అందుకనేసి ఈ పువ్వు కోసం, ఈ పువ్వు చూడండి, ఆ గ్రీన్ కలర్ ఆకుల కంటే కూడా చిన్నగా ఉంది ఈ చిన్న పువ్వు. ఈ పువ్వు చూడడానికి చిన్నగా ఉంది కానీ అందంగా ఉంది కదా. ఇది ఇంకా సరిగా విచ్చుకోలేదండి, కానీ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఆకులలో ఆ పువ్వుకే జస్ట్ కలుగును కాక అని చెప్పినప్పుడు పువ్వులు ఇంత అందంగా తయారయ్యాయి. దేవుడు మనల్ని ఆయన స్వహస్తాలతో సృష్టించాడు కదా, మనం ఇంకెంత అందంగా ఉంటాం. ఆయన స్వరూపంలో సృజించాడు కదా, ఇంకా మనం ఎంత అందంగా ఉంటాం. నేను ఒకప్పుడు ఫీల్ అయ్యేదాన్ని, నేను అస్సలు బాగాలేను, అందంగా లేను, చాలా అలాంటి ఫీలింగ్స్ నాకు చాలా ఉండేవి. కానీ ఎప్పుడైతే నేను ఆ నిజాన్ని తెలుసుకున్నానో, దేవుడు మనల్ని స్వహస్తాలతో చేశాడు, మనమంటే ఆయనకి చాలా ఇష్టం. ఈ ప్రపంచంలో ఎవ్వరు ఇష్టం లేకపోయినా, ఎవ్వరు మనల్ని ఇష్టపడకపోయినా ఆయన మనల్ని చాలా ఇష్టపడ్డాడని తెలుసుకున్నానో, ఆ రోజు నుండి నేను ఎవ్వరికి ఇష్టం లేకపోయినా పర్లేదు, నా దేవుడికి నేనంటే చాలా ఇష్టమని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటానండి. ఈ పువ్వు చూడు ఎంత ప్రశాంతంగా ఎలా ఉందో, అలాగే నేను కూడా నా మనసులో అందంగా లేను, బాగాలేను, ఇది లేదు అది లేదు అని అస్సలు ఫీల్ అవ్వను. మనిషిగా కొన్నిసార్లు ఫీల్ అవుతానేమో, కానీ ఒక్కసారి ఆలోచించినప్పుడు అస్సలు ఫీల్ అవ్వనండి. ఈ పువ్వుకి ఉన్న అందం కంటే 1000 రెట్లు, 1,000,000 రెట్లు నేను నా దేవుని కంటికి అందంగా కనిపిస్తున్నాను. ఎవ్వరికి అందంగా కనిపించకపోయినా పర్లేదు, కానీ నా దేవుడు ఆయన ఇష్టపూర్తిగా నన్ను తయారు చేసుకున్నాడు. నేనంటే ఆయనకి ఎంతో ఇష్టం కదా. ఇది నిజమేనా? నిజమైతే ఒక లైక్ చేయండి. మీకు నచ్చితే ఓకే, నచ్చకపోయినా ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. చూడండి ఒక్కసారి ఈ పువ్వు నా చేతులతో పట్టుకుంటే కూడా నా వేళ్ళ కంటే చిన్నగా ఉండింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.